వాట్సాప్ సేవల పేరుతోనే మీ డేటా చోరీ అవుతున్నది. ఎరకబడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త ఓ బాబు. వాట్సాప్లో డేటా చోరీ అవుతున్నదని నువ్వు నిరూపణ చేస్తావా? నువ్వు కానీ చేస్తే, అట్లా నిరూపణ చేస్తే నీకు 10 కోట్లు ఇస్తా. ఉత్తగా గుడ్డగాల్సి ముఖం మీద వేసుడు కాదు, నిజం నిరూపణ చెయ్యి. ఈ మాట ఎవరో అంటే నేను ఎందుకు చెప్తా? స్వయంగా ఐటీ మంత్రి నారా లోకేష్ సారే ఢిల్లీలో అన్నాడు ఈ మాట. మరి గంతగనం సవాలు ఎవరికి ఇచ్చిండో చెప్పుడెందుకు? ఆర్తొచ్చింది కదా, చూడుండ్రి. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చిందన్న ముచ్చట మా అందరికి ఎరికైంది. ఒక్క క్లిక్తోని అంటే దగ్గర 161 సేవలను అందించే విధంగా మెటాతోని ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నదన్నది కూడా మనకు ఎరికైన ముచ్చటనే. ఇక దీంతోని తొలి విడతలలో 161 సేవలను అందుబాటులోకి అయితే తెచ్చింది. తొందరలో వీటిని 500 సేవలకు పెంచుతామని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటన చేసింది. మరి ఇప్పటికిప్పుడు ఈ వాట్సాప్ ముచ్చట ఎందుకు చెప్తున్నావయ్యానంటే, 10 పచ్చాలు దీని మీద బలమైన ఆరోపణలే చేస్తున్నారు ఈ వాట్సాప్ సేవల మీద. వాట్సాప్ సేవల పేరుతోని కస్టమర్ల డేటా సౌర్యానికి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసిందని చెప్పి విపక్ష వైసీపీ పార్టీ ఆరోపణలు బాగానే చేస్తున్నది. దీని మీద ఐటీ మంత్రి నారా లోకేష్ సారు ఢిల్లీలో రియాక్ట్ అయ్యిండు. వాట్సాప్ లో పౌర సేవలను అందుబాటులోకి తెచ్చే డేటా సౌర్యం పేరుతోని వైసీపీ చేస్తున్న ఆరోపణలకు మంత్రి నారా లోకేష్ సార్ గట్టిగానే కౌంటర్ ఇవ్వబట్టిండు. ఎక్కడైనా డేటా సౌర్యం జరిగిందని చెప్పి మీరు నిరూపణ చేస్తే గనక మీకు 10 కోట్లు కానుకగా ఇస్తానని చెప్పి 10 పక్షాలకు ఓపెన్ ఛాలెంజ్ చేసిండు లోకేష్ సారు. ఇంకంతనే కాదు, నేను ఛాలెంజ్ చేసిన దానికి మీరు తయారుకుంటే ఈ పైసలను ప్రభుత్వం నుంచి కాకుండా నా సొంత డబ్బులు చెక్ రూపంలో మీకు ఇస్తానని కూడా సవాల్ ఇస్తుండయ్యా. గుడ్డగాల్సి ముఖం మీద వేసుడు కాదు, మీరు నిజం నిరూపణ చెయ్యాలి. ఆ విధంగా చేసే దమ్ము ధైర్యం ఉంటేనే మీరు ఈ విధంగా ఆరోపణలు చేయుండ్రు తప్ప ఉత్తగా గుడ్డగాల్సి ముఖం మీద ఎత్తామంటే ఎవరు ఊకోరని చెప్పి జనంతా వార్నింగ్ కూడా గట్టిగానే ఇచ్చిండు. ఏదేమైనా కానీ లోకేష్ సార్ అయితే సవాలు గట్టిగానే ఇచ్చిండు. మరి దీని మీద 10 పచ్చాలు ఎట్లా రియాక్ట్ అవుతాయో చూద్దాం.